నెక్స్ట్ బ్రేకింగ్ అమరావతికి సంబంధించి చూద్దాం. రాజధాని అమరావతికి గుండెకాయ లాంటి విజయవాడలో రాజకీయాలు మళ్ళీ వేరెక్కుతున్నాయి. 100% స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన జనసేన ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ పై ఫోకస్ చేసింది. నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసి కార్పొరేషన్లో పట్టు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బెజవాడపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక వ్యూహం రచించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కీలక నేత నాదెళ్ల మనోహర్ కూడా నగర కేడర్కి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మరోవైపు జనసేనలో వైసీపీ కార్పొరేటర్ల చేతిలో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారుతూ ఉన్నాయి. ఒకసారి విజయవాడ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటి జనసేన పార్టీ చాలా వెరీ యాక్టివ్ అవుతున్నట్టుంది. విసిగడ్డ అధికార ప్రతినిధులందరినీ కూడా తీసేసింది. ఇటేం విజయవాడ మీద దృష్టి పెడుతుంది. ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చే ఎన్నికల్లో ఏమైనా విడిగా పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఆలోచన కనిపించట్లేదు. కానీ ముందుగా క్యాడర్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసుకునే దిశగా ఆ పార్టీ కార్యాచరణ రూపొందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనగానే తక్కువ గుర్తొచ్చే పేరు విజయవాడ. సో విజయవాడపై జనసేన ఫస్ట్ ఫోకస్ పెట్టాలనేది ఆ పార్టీ కార్యాచరణ కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ ఏ మున్సిపాలిటీలో సమావేశం పెట్టలేదు. విజయవాడలో 64 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, అంటే ఇన్ఛార్జీలకు సంబంధించి కావచ్చు, నేతలతో కీలకమైన సమావేశం పెట్టింది. తెలుగుదేశం పార్టీకి గుంటూరు కార్పొరేషన్ ఇస్తారు, విజయవాడ కార్పొరేషన్ మనం తీసుకుందామని చెప్పి జనసేనకు సంబంధించిన కార్యకర్తలకి నేతలకి నాదెండ్ల మనోహర్ ఆఫ్ ది రికార్డుగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే అక్టోబర్లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే జనసేన కార్యాచరణ రూపొందిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో కేంద్రంగా ఉన్న విజయవాడ కార్పొరేషన్ జనసేన చేతిలో ఉందంటే ఆ పార్టీకి వచ్చే క్రేజ్ వేరు, లేదా ఆ పార్టీ ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలకు సందేశం వెళ్తుంది. దానిలో భాగంగానే విజయవాడపై జనసేన చాలా క్లారిటీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ కేంద్రంగా పార్టీ ముఖ్యమైన నేతలతో సమావేశం జరిగే అవకాశం నిర్వహిస్తానని చెప్పి ఇప్పటికే పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. 2 సార్లుగా నాదెండ్ల మనోహర్ కావచ్చు, విజయవాడ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ కూడా కీలకమైన సమావేశం నిర్వహించారు. అశోక్, ఓకే శివ, థ్యాంక్ యూ. చూద్దాం, అంటే పార్టీ మీద అయితే చాలా కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. సో వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కూడా అధిష్టిస్తే వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది రాబోయే నెక్స్ట్. మేయర్ పీఠం అంటే మేయర్ పీఠం దక్కాలంటే మెజార్టీ రావాలి కదా మీకు. మరి అన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా అనేది ఒకటి. సరే, మేయర్ అనుకోండి ఒకటిలేండి, కార్పొరేటర్లు ఎక్కువ మంది గెలవాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి కాబట్టి మేయర్ సీటు కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు కూడా. టీడీపీ